అంటే ఈరోజు పార్లమెంటరీ పార్టీ నాయకుల సమావేశంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక దిక్కు మాట్లాడుతుంటే మరోపక్క ఆంధ్రప్రదేశ్ నెటిజన్స్ 22 మంది ఎంపీలు ఉన్నప్పుడే జగన్మోహన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించలేదు. పార్లమెంటులో ఒక్క అంశం పైన కూడా రాజీ లేని పోరాటాన్ని చేయలేకపోయినటువంటి పరిస్థితి. ఇప్పుడు నలుగురితోని కూటమి ప్రభుత్వాన్ని కానీ కేంద్ర ప్రభుత్వాన్ని కానీ ఏ అంశాలు ప్రశ్నించేటటువంటి అవకాశాలు ఉంటాయని చెప్పి ప్రశ్నిస్తున్నారు. ఎట్లా స్పందిస్తారు? ప్రశ్నిస్తానికి ప్రభుత్వంలో ఉన్న నలుగురు ఎంపీలైనా, ఇద్దరు ఎంపీలైనా, ఒక్కరున్నా, ఎంతమంది ఉన్నా ప్రశ్నించడానికి సంఖ్య విషయం కాదు. టైము, ఆడ ఉన్నటువంటి చిత్తశుద్ధి, అంశాలు, మీకు ఉన్నటువంటి అంశాలు ఉన్నాయి కదా. చెప్తున్నట్టు రామాయపట్నం పోర్టు కావచ్చు, అమరావతి కావచ్చు, అదేవిధంగా ప్రజాస్వామ్యయుతమైనటువంటి పరిపాలన కావచ్చు, అదేవిధంగా రకాల చేస్తున్నటువంటి ఆందోళనలు కావచ్చు, డిఎస్సికి సంబంధించినటువంటి ఆందోళనలు కావచ్చు, నిరుద్యోగులకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, ఇక్కడ పరిష్కారం అవుతలేవు. మీరు ఉన్నటువంటి కీలకమైనటువంటి ప్రభుత్వంలో భాగస్వాములు ఇప్పుడు ఉన్నటువంటిది ఏంటంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రంలో భాగస్వామ్యం, రాష్ట్రంలో భాగస్వామ్యం ఉన్నటువంటిది. ఆ అంశాలన్నీ కూడా చిత్తశుద్ధే ముఖ్యమవుతుంది. ఆ సంఖ్య అనేది విషయంలోకి రానటువంటి అంశం. సంఖ్య ఉన్నా ఏదున్నా ఆడ నిరసన ఎట్లా వ్యక్తం చేస్తున్నాం, ఏ రకంగా ప్రశ్నిస్తున్నాం, ఆన్సర్స్ ప్రభుత్వం నుంచి రాబడుతున్నామా లేదా, ఏ రకంగా మనం వ్యవహరిస్తున్నాం అనేది ముఖ్యమైపోయి ఇంత పెద్ద ఉన్నటువంటిది పార్లమెంటు వ్యవస్థలు. ప్లస్ గతంలో ఏంది, గత 2 టర్ములు కూడా బీజేపీ స్వీప్ లో ఉన్నటువంటిది. దేశంలో ఏ ప్రాంతీయ పార్టీకి సంబంధించినటువంటిది కానీ, సొంత పార్టీ ఎంపీల మాట కానీ వినేటువంటి సిచ్యువేషన్ లో బీజేపీ నాయకత్వం లేదు. మోడీ అమిత్ షాదే చెల్లినటువంటి అంశం ఉన్నది, ఇంకెవరిది చెల్లుబాటు కాదు. అంతెందుకు అంతకుముందు సార్ అధికారంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడికి స్పెషల్ స్టేటస్ తేవడం సాధ్యం కాలే, ఇచ్చినటువంటి హామీ కూడా. ఎందుకు? వాళ్ళు స్వీప్ లో ఉన్నారు, ఎవరి మాట వినటువంటి సిచ్యువేషన్ లో బీజేపీ ఉన్నటువంటిది ఉంది. ఆ రకంగా వాళ్ళు ప్లస్ సౌత్ ఇండియా అంటేనే అన్యాయం కూడా చేసేటువంటి పార్టీ అది బీజేపీ. నార్త్ ఇండియాను ఓ రకంగా, సౌత్ ఇండియాను ఓ రకంగా చూస్తున్నటువంటి పార్టీ కూడా ఉన్నటువంటి అంశం. అదేవిధంగా మతానికి సంబంధించినటువంటి అంశం. ఇంకొకటి పీపీపీకి సంబంధించిన దేశంలో పీపీపీ మోడల్ అనే దాంట్లో ఏ రంగంలో పీపీపీ మోడల్ తీసుకున్నా అప్పర్ హ్యాండ్ ప్రైవేట్ వ్యక్తులదే ఉంటది, యాజమాన్యం కానించి అన్ని అంశాలలో కూడా. ఇట్లా పీపీపీ మోడల్ ఉండి ప్రభుత్వం అప్పర్ హ్యాండ్ ఉన్నటువంటి సంస్థ ఒక్కటి కూడా లేదు. మన హైదరాబాద్ మెట్రో దగ్గర నుంచి చూసుకున్నా, ఏది చూసుకున్నా పీపీపీ మోడల్ అంటేనే ప్రైవేటైజేషన్ అని అర్థము. ఎక్కడ చూసుకున్నా పీపీపీ ఉన్న ఒక మెడికల్ కాలేజ్ ప్రభుత్వ రంగంలో ఉన్నాడు, కన్స్ట్రక్షన్ కు డబ్బులు కేటాయించడము, ఇతర డబ్బులు కేటాయించడం అనేది కంటిన్యూషన్ ప్రాసెస్. ఒకేసారి 1000 కోట్లు పెట్టి మెడికల్ కాలేజ్ కడతామంటే ఏ ప్రభుత్వం ఒకేసారి 1000 కోట్లు పెట్టి కట్టదు. ఎయిమ్స్ కూడా అంతే. ఎయిమ్స్ లో లక్నోలో ఇచ్చిన ఎయిమ్స్ కి ఇంతవరకు లేదు. సొంత బీజేపీ 10 ఏళ్ల క్రితం ఇచ్చిన ఎయిమ్స్. అంటే ఎక్కడైనా ఒక్కొక్కటి ఒక స్టెప్ బై స్టెప్ ఖర్చు పెట్టుకుంటూ పోతుంది ఏ గవర్నమెంట్ అయినా. ఆ పని మీరు చేయకుండా మీరు ప్రైవేట్ వాళ్ళకి పీపీపీ మోడల్ అంటేనే ప్రైవేట్ పరం చేయడం దాని అర్థం. అట్లాంటి సిచ్యువేషన్ దేశంలో ఎక్కడ చూసుకున్నా మీరు ప్రైవేట్ పరం చేసేసి మేము దాన్ని ప్రభుత్వ రంగంలో ఉన్నాయని చెప్పుకోవడం అంటే మేము చేస్తున్నామంటే అది నమ్మశక్యం కాదు. దాన్ని నమ్మలేనటువంటిది. జనరల్ గా చంద్రబాబు నాయుడు అంటే కూడా ప్రైవేటీకరణే. మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా ఆయన పరిపాలన చూసినట్లయితే విద్యుత్ రంగం కానించి అన్ని రంగాలు కూడా ఆయన ప్రైవేటీకరణకే మొగ్గు చూపినటువంటి ఏ అంశాన్ని చూసినా ముందు ప్రైవేట్ వాళ్ళు ఏలు పెట్టే ఛాన్స్ ఇస్తే తర్వాత మొత్తం ఆక్రమణ చేసినట్టే వ్యవహరిస్తారు. ఆ తర్వాత ప్రభుత్వాలు కూడా ఆ రకంగానే ఉంటాయి. ఇప్పుడు దేశంలో కూడా జరుగుతుంది ఏంది, ప్రతిదీ అదానికి అప్పచెప్పారు కదా. ప్రైవేటీకరణకు సంబంధించినటువంటిది మౌలిక రంగం, విద్యుత్ కానించి, బొగ్గు కానించి, పోర్టుల కానించి, ఎయిర్పోర్ట్ల కానించి, మౌలిక రంగమైనటువంటి ఏది కూడా ప్రభుత్వ రంగంలో లేకుండా క్రమంగా అదానికి అప్పగించారు. ఇంకేం లేదు, అప్పగించారు 99%. వాళ్ళు ఈ రకమైనటువంటి పరిస్థితి దేశంలో ఉన్నాయి. దాన్నే ఆంధ్రప్రదేశ్ లో ఇంప్లిమెంటేషన్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రైవేటీకరణకు సంబంధించినటువంటి అంశం. ఈ అంశాలన్నీ చిత్తశుద్ధితోటి వైసీపీ లేవనెత్తాలి. ఇప్పుడు ఈ రోజు చెప్పినటువంటి అంశము అక్కడ చర్చ రాకపోతే మినిమం అక్కడ నిరసన వ్యక్తం చేయాలి, పోడియం వద్దకి పోవాలి, పార్లమెంటుకు సంబంధించినటువంటి దాంట్లో నిరసన వ్యక్తం చేయాలి, గట్టిగా నిలదీయాలి, క్వశ్చన్స్ చేయాలి. 0 వరకు విజయ్ గారు మళ్ళీ వస్తారు. ఎస్ విజయ్ గారు. ఇజ్రాయెల్ గారు, FRBM నిధుల గురించి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రస్తావించారు. సుమారు 3,60,000 కోట్ల రూపాయలు పరిధికి మించినటువంటి లోన్లు తీసుకున్నారని చెప్పి. మీరు 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు 8